నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నాం. 15 రోజులైంది మీరు వచ్చి, తెలుసా? గుర్తున్నామా మేము? గుర్తున్నా. నన్ను పద్మిని. అయ్యయ్యో. మీకు ఛానల్ ఉంది. Definitely. చాలా రోజులైంది మేము. అవును. బాగున్నారు కదా? చాలా బాగున్నారు అన్న. రైట్. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ వాటి వల్ల రాలేకపోయింది. తెలుసు నాకు. జయప్రద గారు, రాశుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము. ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది. ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి, బోళ్ళు మనతో చూపించుకున్నాము, అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. సో అసలు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా? ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మొత్తం అసలు 12 రాశులకి సంబంధించి ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు కాలానికి చాలా అవసరమైనది. మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి, తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండానికి, సౌభాగ్యం బాగుండడానికి, భార్య భర్త ఇద్దరు కలయిక ఉన్న ఆనందంగా ఉండడానికి, తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం, యోగాలు, అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు. కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు, ఈ రోజుల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్నా అవసరం లేదు, కుటుంబం మంచిది అని అంటే ఆ ఇంట్లో వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు. సో అలా చేసుకుని నేను నేర్పించండి చిన్నప్పుడు, మా 40 ఏళ్ళ కిందట మేము కింద మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి, నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తా చేయాలి, మీ ఆయన ఏం చెప్తా చేయాలి, చక్కగా అలా నేర్పించేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని బంతి పాట పాడినా, మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయమ్మా, అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడు కొన్నా కరెక్టే, అత్తగారింటి దగ్గర మన మార్పు ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మారేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు, అలా ఎవరు పెంచట్లేదు. ఒకళ్ళని ఇద్దరిని బోళ్ళంత గారాబంతో పెంచుతున్నాము, ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము, సమానత్వంగా ఉండాలనుకుంటున్నాం. తప్పేం కాదు. కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి. 100% తప్పు కాదు, అలాగని కరెక్ట్ గాని కాదు. ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి, పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్యూర్ అని కొంచెం వాళ్ళు మెచ్యూర్గా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్డ్ అయిపోయి మన్నే దమాయించే తత్వానికి వచ్చేసింది. అందువల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రాశి తత్వాలు చూసుకోకపోతే ఏమవుతుందంటే, ఇవాళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు, అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ అడ్జస్ట్ అవ్వట్లేదు. ప్రారంభ కర్మలో అవన్నీ తీసి పక్కన పడేసి, నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు, వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి, ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు. అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి. అందుకని ఒకసారి ఆచితూచి మనం అడుగు వేస్తే. మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా. ఇక వృశ్చిక రాశి వారు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు, ఈ విషయాలు తప్పకుండా. వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవడం అంటే అదృష్టవంతులు. వావ్, చాలా అదృష్టవంతులు వాళ్ళు. అవునా? ఎందుకంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే పద్ధతి. ఫ్యామిలీ విషయంలో బయట ఎలాగైనా ఉండండి వీళ్ళు, కానీ ఇంట్లో మాత్రం చాలా ప్రయారిటీ వైఫ్ కానీ హస్బెండ్ కి కానీ. సో ఆడపిల్ల అయితే హస్బెండ్ కి బాగా ప్రయారిటీ ఇస్తారు. బయట అతను ఎలాగైనా తిరగని సంబంధం లేదు. మీ ఆయన ఎలా చేస్తుంటే నాకేం సంబంధం, అది మీరు చూసుకోండి, నాతో ఎలా ఉంటే నాకు ఇంపార్టెంట్ అంతే. సో నాతో మా వారు చాలా హ్యాపీగా ఉంటారు, బాగుంటారు. అదృష్టవంతులు. అలాగే అబ్బాయిలు కూడా అంతే. వైఫ్ ఎలా ఉన్నా సరే ఆ అమ్మాయిని చాలా హ్యాపీగా చూసుకుంటారు వీళ్ళు, ఏ లోటు రానికుండా చూసుకుంటారు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. 99% బాగానే ఉంటుంది. కానీ ఎక్కడైనా సరే డిఫరెంట్ ఉంటుంది కదా కంపల్సరీగా. ఎక్కడో ఒక దగ్గర మాకు పడలేదు, మీరు రుచిగా రాశారు, మాకు పడలేదు, హస్బెండ్ నచ్చలేదు అంటే అది డిపెండ్స్ వాళ్ళ జాతకం, ప్రారంభ కర్మ అంటాం కదా, అది కర్మలు అప్పుడు గుర్తొస్తాయి. ఎప్పుడు దేవుడు వదలడు పైన ఎన్ని ఇచ్చినా మనకు ఒకటి ఉంటుందని చెప్పి. సో ఖచ్చితంగా గుర్తొచ్చేది ఇది. వృశ్చిక రాశి వాళ్ళ అదృష్టవంతులు నిజంగా చెప్పాలంటే 100% వాళ్ళు
వైఫ్ కి ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, బ్యూటిఫుల్. వాళ్ళ తర్వాత ఎవరైనా. Mm. సో అందుకని ఏంటంటే వీళ్ళు ఎవరు చేసుకున్నా అదృష్టవంతులే అనుకోవాలి, ఎందుకంటే వీళ్ళు చేసుకోవడం వాళ్ళ అదృష్టం. ఇంకా అమ్మాయి వీళ్ళు దొరికారంటే చాలా హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను అనేసి. డివోర్స్ తక్కువ, అసలు వెళ్ళిపోదాం విడిపోదాం అనే మాటలే రావు వీళ్ళ దగ్గర. అద్భుతం. ఏ విషయమైనా కాంప్రమైజ్ అవుతారు. సరే ఓకే, నువ్వు పొద్దున వంట చేయవా, సరే నేను చేసేస్తానని చెప్పి హస్బెండ్ చేసేస్తారు వంట. సో ఆమె ఎందుకు చేయట్లేదు అని అన్ని రీజన్స్ అడగరు. వాళ్ళ అమ్మ వచ్చి ఒకరు అడిగితే, ఫోన్లే అమ్మా నీకు ఓపిక లేదు, నేను నీకు హెల్ప్ చేయలేదు, అలాగే చేస్తాను అంటే నీకు ఒకటి అమ్మకు ఒకటా, నాకు ఇద్దరు ఒకటే కదా నాకు అని చెప్తారు. బ్యూటిఫుల్ అంత అండర్స్టాండింగ్ ఉన్న మనుషులు అండి. కాకపోతే వీళ్ళు కొంచెం చెండ శాసనలు, కొంచెం మూర్ఖంగా మాట్లాడతారు, అది ఖచ్చితంగా ఉంటుంది. కానీ అవన్నీ ఉన్నప్పటికీ కొన్న వైఫ్ని ఏమన్నారు. సో వైఫ్ చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంది, ఏది కావాలంటే అది చేసి పెడతారు. సో వీళ్ళకి ఎవరు పడరు అంటే తులారాశి వాళ్ళు పడరు. ఓకే, తర్వాత ధనస్సు వాళ్ళు పడరు. ఎందుకంటే ధనస్సు వాళ్ళకి ఎందుకు పడరు అంటే ధనస్సు వాళ్ళకి శుభ్రం ఎక్కువ, చాలా శుభ్రంగా ఉండాలి, ఒక పద్ధతిగా మాట్లాడాలి, ఒక నిదానంగా చెప్పాలి, ఏ విషయమైనా ఒక పర్టికులర్గా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి. కానీ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ఏంటంటే అవసరమైతే ఆ వీళ్ళకి శుభ్రత ఉంటుంది, ఉండదని కాదు, కాకపోతే ఆ వీళ్ళకి ఉన్నంత శుభ్రత వీళ్ళకి ఉండదు. సో పని అయిపోవాలంటే ఫస్ట్ ముందు పని అయిపోవాలి అంతే. ఇప్పుడు నీకు టిఫిన్ తీసుకోవాలంటే టిఫిన్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అనుకోండి, అదే అది ధనుసు రాశి అమ్మాయికి టిఫిన్ అలా పెట్టకూడదు, దాన్ని ఓపెన్ చేసి నీట్గా ఒక బౌల్లో వేసి దాని మీద మూత పెట్టి అలా పెట్టాలి టిఫిన్. సో వీళ్ళకి ఏదో వర్క్ అర్జెంట్ వర్క్ ఉందని టిఫిన్ తెచ్చి పెట్టేసి నేను టిఫిన్ తెచ్చి పెట్టా తినేసి అర్జెంట్ వెళ్ళిపోవాలంటే వచ్చి టిఫిన్ తెచ్చి పెట్టే అని కేరింగ్ మర్చిపోతుంది ఆమె ఏంటి, అందం లేని విషయమే ఇబ్బంది పెడుతుంది. టేబుల్ మీద పడేసారు ఇలాగా, ఈ కీస్ పడేసారు, ఈయన వెళ్తూ వెళ్తూ ఆ ఫ్లవర్ పడిపోయింది, అది పైన పెట్టలేదు, ఇదే ఆలోచిస్తుంది అమ్మాయి. అరే నా కోసం అంత అర్జెంట్ ఉద్యోగానికి టైంకి వెళ్ళిపోతూ కూడా ఆఫీస్కి వెళ్తే నాకు టిఫిన్ తెచ్చి పెట్టేసాడని సంగతి మర్చిపోతుంది. సో అలాగే అబ్బాయి కూడా వైఫ్ తెచ్చి పెట్టిందని మర్చిపోతాడు. ఇంకో ఫోన్ చేసి నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడ కీస్ అన్ని అలా పడేసి వెళ్ళిపోయి ఏంటంటే మళ్ళీ ఫోన్ చేసి బాధిస్తారు. జోలికి వెళ్ళకూడదు. సో చేసుకోవద్దని తులాని కూడా వద్దు అని. తులా ఎప్పుడు ఊహల్లో ఉండదు, ఆ ఊహలకు వీళ్ళు మ్యాచ్ అవ్వరు, అందుకని వద్దు. సో వీళ్ళు ఎవరిని చేసుకోవచ్చు అంటే మకరాన్ని చేసుకోవచ్చు. మకరం అండి, మకరం వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చేసిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు చేసే పనులు వాళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు అర్థం చేసుకుంటారు. సో వీళ్ళే వాళ్ళు అర్థం చేసుకుంటారు కనుక చేసుకోవచ్చు. సో కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు, తర్వాత మీనరాశి వాళ్ళని చేసుకోవచ్చు, మేషరాశి వాళ్ళని చేసుకోవద్దు. ఎందుకంటే వీళ్ళకు ఉండే ఆలోచన విధానం ఇద్దరిది ఒకే రాశి తత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ లక్షణాలు మళ్ళీ మారిపోతాయి. అది కొంచెం దూకుడుగా వెళ్ళిపోతుంటుంది కనుక వీళ్ళన్నిటిలో ఎంత అడ్జస్ట్ అయినా ఒకవేళ కుజుడు అంటే మేషరాశి అమ్మాయి అనుకోండి, ఇక్కడ ఈ అబ్బాయికి అంత స్పీడ్గా వెళ్ళిపోతుంటే అతనికి కొంచెం అనుమానం వచ్చేస్తుంది, ఎందుకు తిను నన్ను అంత స్పీడ్గా ఏ పనైనా వెంట పెట్టేస్తుంది అని చెప్పేసి. తనకి మేషరాశి ఉన్న అమ్మాయిలకి ఏంటంటే అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోరు, నచ్చితే షేర్ చేసుకుంటారు, అది హస్బెండ్ అయినా అంతే వాళ్ళకి. సో అందుకని చేసుకోవద్దని చెప్పింది. సో ఎవరైనా వాళ్ళకి ఒకటే లెక్క, నాకు ఇష్టమైతే నేను షేర్ చేసుకుంటాను, అయితే షేర్ చేసుకోను అని చెప్తాను. కానీ వీళ్ళకి అది రాను ఎంత అడ్జస్ట్ అయినా సరే ఎవరికైనా సరే మగవాళ్ళన్నాక కొంచెం అనుమానం ఉన్నది ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది, అందుకని వద్దు. అది సో వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే వీళ్ళు చేసుకున్న కేరింగ్ కి వాళ్ళ ప్రేమకి సరిపడు బాండింగ్ చాలా బాగుంటుంది, చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ అండి. ఏ రాశి వాళ్ళని చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని చేసుకోవద్దు అనేది చక్కగా ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పారు. బ్యూటిఫుల్, మంచి వాళ్ళు అని చెప్తున్నారు, చక్కగా చేసుకున్న వాళ్ళే అదృష్టవంతులు. సూపర్, అద్భుతం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.